మనం 140 కా జోర్ ఈవెంట్ లో భాగంగా రేంజ్ టెస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చాం. ఇప్పుడు మన రెండవ స్టాప్ పాయింట్ వచ్చేసరికి ఎన్ఏడి జంక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ జోర్ గ్రాండ్ కమర్షియల్ వెహికల్ తీసుకొని జ్ఞానాపురం వెజిటబుల్ మార్కెట్ కి అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఆగిన ప్లేస్ పేరు మర్రిపాలెం అన్నమాట. రేంజ్ టెస్ట్ లో భాగంగా మనం అయితే మధురవాడ అయితే చేరుకున్నాం. ఈ రేంజ్ టెస్ట్ మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ప్రజెంట్ నేను విశాఖపట్నంలోని మహేంద్ర నియాన్ మోటార్ షోరూమ్ లో అయితే ఉన్నాను. ఇక్కడ 140 కా జోర్ ఈవెంట్ కి అయితే వచ్చాను. జోర్ గ్రాండ్ ఈవీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చూస్తూనే దీని యొక్క అసలైన రేంజ్ టెస్ట్ కూడా చేద్దాం. సో జనరల్గా మనం ఎంటీ ఆటోలతో అయితే మాత్రం ఈ రేంజ్ టెస్ట్ అయితే చేయట్లేదు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పేలోడ్ కెపాసిటీ అనేది 500 kgs. బట్ ఇక్కడ రియల్ వరల్డ్లో మనం చెక్ చేసేటప్పుడు 700 నుంచి 800 kgs వెయిట్ వేసుకున్నాం. ఇక్కడ వాటర్ బబుల్స్ కానీ అవి కానీ సో అని 500 కంటే ఎక్కువ వేసుకున్నాం అనమాట. దీనివల్ల మనకి లోడ్ మీద ఉన్నప్పుడు కూడా రేంజ్ అనేది ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా అనేది మనకి క్లారిటీ తెలిసిపోతుంది. నిజంగా 140 వస్తుందా రాదా అనేది. ఇప్పుడు మనం మహేంద్ర నియాన్ మోటార్స్ శ్రీనగర్లో అయితే ఉన్నాం అనమాట. ఇది మన స్టార్టింగ్ పాయింట్. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 51 కిలోమీటర్స్ ఓడోమీటర్ చూపిస్తుంది. డిస్టెన్స్ టు 136 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం చూద్దాం ఇది రియల్ వరల్డ్ లో 140 కిలోమీటర్లు నిజంగా వస్తుందా లేదా అనేది. మహేంద్ర జోర్ గ్రాండ్ ఈవీలో 12 kWh పవర్ఫుల్ మోటార్ యూస్ చేశారు. 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్ళగలదు. ఇప్పుడు మన జోర్ గ్రాండ్ వెహికల్ వెళ్తుంది విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ ఏరియా రోడ్స్ లో నుంచి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అతిపెద్ద టైర్స్ అయినటువంటి 120/80 R 12 inches టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఎంత లోడ్ అయినా సరే ఈజీగా మోయగలం అనమాట. అలాగే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm తో వస్తుంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా దాటేస్తున్నాయి. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి గాజువాక ఆటో నగర్ ఏరియా అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 130 కిలోమీటర్ డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. 57 కిలోమీటర్ ఓడోమీటర్ రేటింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ తగ్గింది కూడా. మనతోటి మరొక జోర్ గ్రాండ్ వెహికల్ యొక్క ఓనర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీన్ సార్. సార్ మీరు ఏ ఉద్దేశం కోసం ఈ వెహికల్ తీసుకున్నారు? మాది ఫ్రూట్స్ బిజినెస్ సార్. ఆ ఉద్దేశంతో తీసుకున్నామండి. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంది సార్? పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఇంకా ఎంత రేంజ్ ఆఫర్ చేస్తుంది? 135 నుంచి 140 వస్తుంది సార్. చాలా బాగుంది. ఇప్పుడు మన రెండవ స్టాప్ పాయింట్ వచ్చేసరికి ఎన్ఏడి జంక్షన్ అన్నమాట. ఇక్కడ చూద్దాం నుంచి 125 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ 64 కిలోమీటర్ ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుంది అనమాట. జోర్ గ్రాండ్ ఈవీ మనకి ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. మీరు కనుక ఈ కార్ డెలివరీ చేసుకునే వాళ్ళైతే మాత్రం కంపెనీ ఫిట్టెడ్ మెటల్ డీవీ బాక్స్ తో కూడా ఆఫర్ చేస్తున్నారు. జోర్ గ్రాండ్ ఈవీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఇంప్రూవ్డ్ 140 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని. ఇప్పుడు మనం ఆగిన ప్లేస్ పేరు మర్రిపాలెం అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 67 కిలోమీటర్స్ ఆఫ్ ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చు. 122 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ టు ఎంటీ. ఇంకా చాలా ఛార్జింగ్ అయితే మిగిలి ఉంది. ఎంత దూరం పోయిద్దో చూద్దాం. ఇప్పుడు మనం ఈ జోర్ గ్రాండ్ కమర్షియల్ వెహికల్ తీసుకొని జ్ఞానాపురం వెజిటబుల్ మార్కెట్ కి అయితే వచ్చాం. సో ఇక్కడ మనకి 119 కిలోమీటర్లు డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. 72 కిలోమీటర్ల వరకు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. మనం 140 కా జోర్ ఈవెంట్ లో భాగంగా రేంజ్ టెస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చాం విశాఖపట్నం నుంచి. సో డిస్టెన్స్ టు ఎంటీ అయితే 115 కిలోమీటర్లు చూపిస్తుంది. 77 కిలోమీటర్ల ఓడోమీటర్ రీడింగ్ అనమాట. సో 3 పాయింట్స్ తో రన్ అవుతుంది. రిమైనింగ్ అయితే మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జోర్ గ్రాండ్ ఈవీ వెహికల్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ మీదుగా దూసుకొని పోతుంది. ఇంకా కంపెనీ మనకి ఇచ్చే ఆఫర్స్ చూస్తే మతిపోవాల్సిందే. ఇక్కడ మనకి 120,000 కిలోమీటర్లు లేదంటే 5 సంవత్సరాల వరకు వెహికల్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పాన్ ఇండియా స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఆఫర్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 4 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ ఇండియన్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా తిరుగుతున్నాయి. జోర్ గ్రాండ్ వెహికల్ యూస్ చేస్తున్నటువంటి కస్టమర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు నాగేంద్ర. సార్ ఇది వెహికల్ ఎప్పుడు కొన్నారు? ఆల్మోస్ట్ 6 months అవుతుందండి మనం తీసుకొని. సార్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ గుడ్ అండి. గుడ్ ఇన్ పర్ఫార్మెన్స్, నో డౌట్ ఇన్ దట్. మీకు రేంజ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేశారా? చెక్ చేశాను సార్. ఎంత వస్తుంది సార్? 138, 140 ఆ రేంజ్ వస్తుంది. ఫైనల్ గా మీరు ఈ వెహికల్ తోటి పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని విధాలు హ్యాపీయా సార్? హ్యాపీ అండి. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఈ 140 కా జోర్ మనకి రేంజ్ టెస్ట్ లో భాగంగా మనం లాస్ట్ పాయింట్కి వచ్చి స్టాప్ అయిపోయాం అన్నమాట, వెంకోజీపాలెం. ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే ఇక్కడ 105 కిలోమీటర్స్ ఆఫ్ ఓడో రీడింగ్ అయితే మీరు చూడొచ్చు. మనం 51 కిలోమీటర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాం. సో మనం అయితే మాత్రం 105 కిలోమీటర్లు తిరిగామంటే 54 కిలోమీటర్లు ట్రావెల్ అయ్యాం అన్నమాట. ఇంకా 88 కిలోమీటర్లు చూపిస్తుంది. 54 కిలోమీటర్స్ మనం ఎగ్జాక్ట్లీ ట్రావెల్ చేసామన్నమాట. దానికి ప్లస్ ఈ 88 కూడా డిస్టెన్స్ అంటే ఇంకా తిరగొచ్చు 88 కిలోమీటర్లు. 88 ప్లస్ 54 మొత్తం కూడితే మనకి 142 కిలోమీటర్ల వరకు ఈ మహేంద్ర జోర్ గ్రాండ్ ఈవీ వెహికల్ అయితే మనకి రేంజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 140 కా జోర్ మహేంద్ర జోర్ గ్రాండ్ ఈవీని మనం రేంజ్ టెస్ట్ చేసినప్పుడు మనకి 142 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇది మనకి ఆఫర్ చేసింది అనమాట. మహేంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ ఇండియాస్ నంబర్ 1 ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్.